కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయభేరి సభను విజయవంతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త జైపాల్ రెడ్డి అన్నారు. కరీంనగర్ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుంటామని చెప్పారు. తెలంగాణ కోసం అమరులైన 1200 మంది ఆత్మ బలిదానాల పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని ఎండగడతామని తెలిపారు. రాష్ట్రంలో పాటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమంటున్న కొత్త జైపాల్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు కరీంనగర్ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత కొత్త జైపాల్ రెడ్డి కూడా ఒక పెద్ద కాన్వాయ్తో పాటు హైదరాబాద్ తరలి వెళ్ళున్నారు. మనతో పాటు జైపాల్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జైపాల్ రెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా తెలంగాణకు మొట్టమొదటిసారి సిడబ్ల్యూసి మీటింగ్ ఏర్పాటు చేసింది. తెలంగాణలో మొట్టమొదటిసారి సిడబ్ల్యూసి మీటింగ్ ఈరోజు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ఇక్కడ నుంచి మీ వంతుగా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎంతమందిని తరలించనున్నారు? ముందుగా మీకు నమస్కారం. ఈరోజు ఇక్కడ నుంచి నేను కరీంనగర్ నుంచి 50 బస్సులు 100 కార్ల కాన్వాయ్తోని పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి వెళ్తున్నాము. ఈరోజు జరుగుతున్న విషయం ఏంటంటే సోనియా గాంధీ గారు వస్తున్నారు, మీటింగ్ పెడుతున్నారని అందరు చెప్తున్నారు. సోనియా గాంధీ గారు వచ్చేది తెలంగాణ దేవత, తెలంగాణ ఇచ్చిన తల్లి వస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి వస్తున్నానికి 10 లక్షల పైన చిలుకు జనం 10 లక్షలు దాటి కంపల్సరీగా మీరు ప్రతి ఒక్క ప్రెస్ పాత్రికేయ మిత్రులు కూడా లెక్కేసుకోవచ్చు. 10 లక్షలు దాటి ఆ సభ భారీ విజయవంతం అవుతుంది. దీంతో కేసీఆర్ గారి గుండెలు అదలడం ఖాయం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 100కు పై చిలుకు సీట్లతోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. దాని తర్వాత కానీ తెలుస్తుంది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగింది. అంటే ఎక్కడికక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఆగడాలను కూడా గుర్తించి ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. ఈరోజు జరిగే సభ నుండి ముఖ్యంగా ఎలాంటి అంటే ప్రజలను ఉద్దేశించి ఎలాంటి నిర్వచనాలు చేయనున్నారు? ఇవాళ తెలంగాణ దేవత గారు సోనియా గాంధీ గారు 5 వాగ్దానాలు ఇవ్వబోతున్నారు. ఈ 5 వాగ్దానాలతోనే 100కు పై సీట్లు మేము గెలవడం ఖాయం. ఒకటి, ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం అని అందరూ అంటున్నారు. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతామో ఆ రోజే తెలంగాణ విమోచన దినోత్సవంగా మేము భావిస్తాం. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కూడా ఈరోజు భారీ బహిరంగ సభ నుంచి ఎలాంటి తీర్మానాలు అంటే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు? మీరు చూస్తూనే ఉంటారు. ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నాము అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వీళ్ళందరికీ, అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అంటేనే వీళ్ళందరికీ సహాయం చేసేది, వీళ్ళందరి గురించి ఆలోచించేది ఒక ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అనేది మీ అందరికీ తెలిసిందే. ఇందిరమ్మ రాజ్యము అనే విషయం కూడా మీకు తెలుసు. ఈ ఇందిరమ్మ రాజ్యం తప్ప చంద్రబాబు రాజ్యము, కేసీఆర్ రాజ్యం అని ఎప్పుడూ అనలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వీళ్ళందరి ఫేవర్లో ఉండేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ దేవత వచ్చి ఐదు మీకు సంబంధించినటువంటి 5 కానుకలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు కానీ మీకు తెలుస్తుంది ఏం జరుగుతుందని. ముఖ్యంగా కరీంనగర్ నుండి పోటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్ద ఎత్తున కూడా పోటీ నెలకొనుంది. ఈ నేపథ్యంలో మీరు కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశావాహులుగా ఉన్నారు. ఒకవేళ మీకు కనుక అధిష్టానం టికెట్ కేటాయిస్తే బలమైన ప్రత్యర్థి కూడా ఉన్నారు. మీకు గతంలో 3 సార్లు ఇక్కడి నుంచి గెలిచి మంత్రిగా ఉన్నారు. మీతో పాటు గ్రానైట్ వ్యాపారంలో కానీ కేబుల్ టీవీ వ్యాపారంలో కానీ ప్రత్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా ప్రత్యక్షంగా ఎలా ఎదుర్కొనబోతున్నారు? ఆయన కేబుల్ టీవీ వ్యాపారంలో ఉన్నది ఒక గత 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఉన్నారు. నేను 20 ఏళ్ళకెళ్ళి కేబుల్ టీవీ వ్యాపారంలో ఉన్నా. 3 సార్లు అతను ఎమ్మెల్యే అయినా, 3 సార్లు ఎమ్మెల్యే అయినా అతను ప్రజలకు చేసింది ఏమీ లేదు కనుక ప్రజలంతా మొహం మొత్తు కొట్టి ఉన్నారు. ఈసారి గంగుల కమలాకర్ని ఏ విధంగా ఓడకూడదని దాని బలమైన ప్రత్యర్థి ఎవరు అనే విషయం కొరకే ప్రత్యక్షంగా ప్రజలు ఎదురు చూస్తారు. ఎప్పుడు ఓడగొట్టాలి గంగుల కమలాకర్ని అనేది కాదు, బీఆర్ఎస్ను ఎప్పుడు బొంద పెడదాం అనే విషయం కొద్దీ పేద, దళిత, ముస్లిం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఒక విషయం చెప్తున్నా. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో మొట్టమొదటి రోజు 1100 మంది అమరులయ్యారు తెలంగాణ కొరకు. 64 ఏళ్ళ తెలంగాణ సాకారం కొరకు 1100 మంది అమరులయ్యారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా 280 నుంచి 290 మందే దొరికారు. 8 ఏళ్లలో 290 మందిని దొరకబట్టిన ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా చేస్తారు, ఎవరు నమ్ముతారు, ఎలా అనేది మీరే ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మొత్తానికి రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలపై ప్రజలంతా కూడా గుర్రుగా ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఖచ్చితంగా పట్టం కట్టి పెద్ద ఎత్తున కూడా మెజారిటీ ఇస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.